నీవు యేసయ్య వెంటే ఉంటే అద్భుతం నీ జీవితంలో తప్పక జరుగుతుంది. మనిషి జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. భయం, నిరాశ, ఒత్తిడి, అపజయాలు. కానీ ఒక నిజం గుర్తుంచుకోవాలి ప్రియ సహోదరులారా, యేసయ్యతో నడిచే జీవితం సాధారణం కాదు, అద్భుతాల జీవితం. యెషయా గ్రంథం 41:10 భయపడకుము, నేను నీతో ఉన్నాను. ప్రపంచం నిన్ను వదిలివేసినా యేసయ్య నిన్నెప్పుడు వదలడు. యేసయ్యతో ఉంటే మార్పు ఖాయం. పేతురు ఒక సాధారణ మత్స్యకారుడు, కానీ యేసయ్య వెంట నడిచిన తర్వాత అతను శక్తివంతమైన అపోస్తలుడు అయ్యాడు. నీవెక్కడ ఉన్నావో ముఖ్యం కాదు, యేసయ్యతో ఉన్నావా అనేదే ముఖ్యము. యేసయ్యతో ఉంటే అసాధ్యం సాధ్యం అవుతుంది. మత్తయి 19:26 దేవునికి సమస్తము సాధ్యమే. నీకు కనిపించని దారిని యేసయ్య చూపిస్తాడు. నీకు సాధ్యం కానిది ఆయన సాధ్యం చేస్తాడు. యేసయ్యతో ఉంటే నీ జీవిత లక్ష్యం పొందుతుంది. యేసయ్యను అనుసరించిన వాళ్ళు కేవలం జీవించలేదు, వారి పరిణామం తెచ్చారు. నీవు యేసయ్య వెంట నడిస్తే నీ సమస్యలు ఉండవు, పరీక్షలు రావచ్చు, కానీ చివరికి అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అద్భుతాలు జరగలేదనుకుంటూ ఉన్నావా? నిరుత్సాహపడుతూ ఉన్నావా? వెనుకంజ వేస్తూ ఉన్నావా? లేదు, ఈ రోజు నువ్వు ధైర్యంగా ముందడుగు వెయ్యి. ప్రభువైన యేసయ్యా, నేను నీ వెంట నడవాలని కోరుకుంటున్నానయ్యా. నా జీవితాన్ని మార్చు, నా సమస్యలలో అద్భుతమును చెయ్యి, నాకు నీ మార్గమును చూపని ప్రార్థించు. ఎందుకంటే యేసయ్య వెంట నడిచే వాళ్ళ జీవితంలో ఆలస్యం అవుతుంది, కానీ అద్భుతం మాత్రం ఖచ్చితము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అద్భుతాలు అంతోని వారిని చూస్తూ ఉన్నాము. అంతోని వారు ప్రతిరోజు బైబిల్ గ్రంథమును చదువుకుంటూ ఉండగా ఒకరోజు గంట కొట్టబడింది. కానీ క్రమం తప్పకుండా బైబిల్ను చదువుకుంటూ, అయ్యో నేను ఈరోజు ఈ బైబిల్ అంత కంప్లీట్ ఎంత చదవాలో అంత చదువుకోలేదే అని చెప్పేసి అక్కడ పెట్టి క్రమం తప్పకుండా వెళ్ళినప్పుడు చిన్నారి బాలయేసు వచ్చి కూర్చొని బైబిల్ గ్రంథం మీద చదువుతూ ఉన్నారండి. మరి మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు మనకి వెంటనే ఫలితం రాకపోయినా యేసయ్య వెంట నడిచే వాళ్ళ జీవితంలో ఆలస్యమైన అద్భుతం మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. నమ్మండి ప్రియ సహోదరి సహోదరులారా. మరి అద్భుతాల అంతోని వారి భక్తులారా, మనం అంతోని వారిని ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాము. పోయిన వస్తువులను దొరికిస్తూ ఉన్నారు. మన యొక్క కుటుంబాలలో ఏది అవసరమో దానికోసం ప్రార్థన చేస్తే అవన్నీ కూడా సమకూరుస్తున్నారు.